అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The sides of a right triangle are x minus 13, x minus 26 and x. Its area is. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చారు, మనకి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 26, ఎక్స్ మైనస్ 13 అన్నారు కదా, అంటే ఎక్స్ కన్నా 26 తక్కువ ఉంది ఇక్కడ, అండ్ ఎక్స్ కన్నా 13 లెస్ ఉంది. సో ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అనేది ఎక్స్ అయింది కదా, సో ఒక సైడ్ ఎక్స్ మైనస్ 13, ఇంకో సైడ్ ఎక్స్ మైనస్ 26 అనుకుంటే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ మనకి 3, 4, 5 తెలుసు. నౌ ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 13కి డిఫరెన్స్ 13 ఉందా? ఎక్స్ మైనస్ 13 అండ్ ఎక్స్ మైనస్ 26కి డిఫరెన్స్ 13 ఉంది, అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 26కి డిఫరెన్స్ 26 ఉంది. సిమిలర్గా ఇక్కడ చూస్తే 3 అండ్ 4కి డిఫరెన్స్ 1 ఉంది, 4 అండ్ 5కి డిఫరెన్స్ 1 ఉంది, 3 అండ్ 5కి డిఫరెన్స్ 2 ఉంది. సో 1:1:2. సిమిలర్గా ఇక్కడ కూడా 13:13:26 అంటే 1:1:2 అయింది కదా. అంటే ఈ ట్రిప్లెట్కి మనము ఇంటూ 13తో మల్టిప్లై చేస్తే 13 × 3 is 39, 13 × 4 అంటే 52, 13 5 is 65. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 65 అని వచ్చింది. ఎక్స్ వాల్యూ 65, ఎక్స్ మైనస్ 13 అంటే 52 అండ్ రిమైనింగ్ ఈ వాల్యూ వచ్చేసి 39. సో ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 39, హైట్ ఏమో 52. సో 2 1s, 2 2s is 4, 2 6 is 12, 39 into 26. సో 39 into 26 అంటే 9 into 6 is 54. యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 4 రావాలి. సో యూనిట్ డిజిట్ 4 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ tan theta is 7/8 దెన్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ tan theta వాల్యూ 7/8 అని ఇచ్చారు, ఈ వాల్యూని ఇవాల్యుయేట్ చేయమన్నారు. ఫస్ట్ 1 + sin theta, 1 - sin theta అంటే a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది కదా. సో మనం a² - b² అని రాయొచ్చు. a అంటే 1 కాబట్టి 1 - sin² theta. సో 1 - sin² theta ఏమైంది? cos² theta డివైడెడ్ బై, సిమిలర్గా ఇక్కడ 1 + cos theta, 1 - cos theta అంటే 1 - మనము cos² theta అని రాయొచ్చు కదా. సో 1 - cos² theta అంటే sin² theta డివైడెడ్ బై ఇక్కడ cot theta ఉంది కాబట్టి cot theta has it is రాద్దాం. సో cos² theta బై sin² theta ఏమైంది? cot² theta. సో cot² theta డివైడెడ్ బై cot theta. ఈ స్క్వేర్ లో ఒక theta, ఒక cot అండ్ ఇక్కడ ఒక cot theta, రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి cot theta వస్తుంది. tan theta వాల్యూ 7/8 అయితే cot theta వాల్యూ ఏమైంది? 8/7 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sides of a rectangular field are 169 meter and 154 meter long. Its area is equal to the area of a circular field. What is the circumference of the circular field? సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. ఈ ఫీల్డ్ ఒక ఏరియా అనేది సర్కులర్ ఫీల్డ్ ఏరియాకి ఈక్వల్ అయితే సర్కులర్ ఫీల్డ్ సర్కంఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, ఈ ఫీల్డ్ లెంత్ ఏమో 169, బ్రెడ్త్ వచ్చేసి 154. సో ఈ ఏరియా అనేది సర్కులర్ ఫీల్డ్ ఏరియాకి ఈక్వల్ అయితే ఇప్పుడు మనం అడుగుతుంది ఈ సర్కులర్ ఫీల్డ్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అని. సో ఫస్ట్ రెక్టాంగులర్ ఏరియా ఏమైంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అండ్ సర్కులర్ ఫీల్డ్ ఏరియా అంటే πr². ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 169 ఇంటూ 154 ఈజ్ ఈక్వల్ టు 22/7 into r². So 22 into 7 is 154. So r² is equal to 169 into 7 into ఈ 7 మల్టిప్లై అయితే ఇంకో 7 మల్టిప్లై ఇక్కడ వచ్చి డివిజన్లో ఉన్నది మల్టిప్లై అయింది కదా. సో r² 169 into 7 into 7 వచ్చింది. r వాల్యూ ఏమైంది? 13 into 7. సో 13 into 7 అంటే 91. రేడియస్ మనకి 91 మీటర్స్ అని వచ్చింది. సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 2πr జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r వాల్యూ 91 కదా. సో ఇక్కడ మనం 13 into 7 తీసుకుందాం, ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 2 into 2 అంటే 4, 4 into 3 అంటే 12. యూనిట్ డిజిట్ మనకి 2 రావాలి. సో యూనిట్ డిజిట్ 2 వచ్చింది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు. ఫస్ట్ చూడండి 6th రూట్ ఆఫ్ 729 ఉంది. 6th రూట్ ఆఫ్ 729 అంటే ఫస్ట్ మనకి 9 క్యూబ్ అనేది 729 అని చెప్పి తెలుసు. 9 క్యూబ్ ఈ 729. సో 9ని మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 3 స్క్వేర్ హోల్ పవర్ 3. 2 into 3 అంటే 6. సో 6th రూట్ ఆఫ్ 3 పవర్ 6 అవుతుంది. నెక్స్ట్ 4th రూట్ ఆఫ్ 65536. సో ఇప్పుడు ఈ 65536ని 8తో డివైడ్ చేస్తే 8 8s is 64 క్యారీ 1. 8 1s is 8 క్యారీ 7. 8 9s 72 క్యారీ 1. 8 2s is 16. అగైన్ ఈ నంబర్ని 8తో డివైడ్ చేస్తే 8 10s is 80. 8 2s 16 అండ్ 8 4s క్యారీ 3 కదా. 8 4s is 32. సో ఇప్పుడు చూడండి ఈ 65536ని మనము 8 into 8 into 1025 రాయొచ్చు కదా. 8 అంటే ఏంటి 2 క్యూబ్. సిమిలర్గా ఇక్కడ 8 అంటే 2 క్యూబ్ అండ్ 1024 అంటే 2 raised to 10. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2 పవర్ 16 వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 పవర్ 16ని ఇక్కడ 4th రూట్ అని ఉంది కాబట్టి మనం 2 into 2 అంటే 4 కదా. సో 2 స్క్వేర్ హోల్ రేస్ టు 8 అని చెప్పి రాద్దాం. అప్పుడేమైంది 4 పవర్ 8. ఇప్పుడు ఈ 4 పవర్ 8ని ఎలా రాయొచ్చు 4 raised to 4 into 4 raised to 4 అని రాయొచ్చా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18 అవుతుంది. ఇక్కడ 1764 అన్నారు. సో ఫస్ట్ 2 నంబర్ 17 అంటే 16కి దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ 4 అవుతుంది. నెక్స్ట్ 64 అని ఉంది. సో 42 స్క్వేర్ కానీ 48 స్క్వేర్ కానీ మనకి 1764. సో బేస్ తీసుకుందాం 45 స్క్వేర్ చేస్తే 45 స్క్వేర్ 5 5s 25. 4 into 5 అంటే 20. 25 అనేది 1764 కన్నా ఎక్కువ కాబట్టి మనం 42 తీసుకోవాలన్నమాట. సో 42 స్క్వేర్ రూట్ ఆఫ్ 42 స్క్వేర్ ఈజ్ 1764. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎరేస్ చేసుకుందాం. నౌ 6th రూట్ ఆఫ్ 3 పవర్ 6 అంటే 3 అని రాయొచ్చా. నెక్స్ట్ 4th రూట్ ఆఫ్ 4 పవర్ 4ని 4. అగైన్ 4th రూట్ ఆఫ్ 4 పవర్ 4 అంటే 4 ప్లస్ 18 ప్లస్ ఈ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంటే 42 వస్తుంది. 42 ప్లస్ 18 అంటే 60. 3 ప్లస్ 6 4 into 4 అంటే 16 కదా. 16 ప్లస్ 3 అంటే 19. 19 ప్లస్ 60 అంటే ఎంత 79. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ a man has to cover a distance of 387 km in 21 hours. If he covers 2/3 of his distance in 5/7 of the time, then what should his speed be to cover the remaining distance in the time left? So ఒక పర్సన్ 387 కిలోమీటర్స్ని 21 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అయితే అతను 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 5/7 ఆఫ్ ద టైంలో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి అతని స్పీడ్ అనేది ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఫస్ట్ 387. ఇందులో అతను కవర్ చేసింది 2/3 కవర్ చేసేసారు. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది 1/3 ఉంటుంది. సో 3 1s 3 3 2s is 6 క్యారీ 2 3 9s 27. ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిన డిస్టెన్స్ 129 కిలోమీటర్స్. నెక్స్ట్ టైం ఇంకా ఎంత లెఫ్ట్ అయ్యింది టోటల్ టైం వచ్చేసి 21 అవర్స్ అయితే ఇందులో 5/7 టైం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ టైం ఉంటుంది ఈ 7 యూనిట్స్లో 5 కంప్లీట్ అయిపోతే 2 యూనిట్స్ ఉంటుంది కదా. 2/7 యూనిట్స్ ఉంటుంది. సో 7 1s 7 3s is 21. 3 into 2 అంటే 6. అంటే ఇక్కడ మనకి స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్ వచ్చింది 129 అని అండ్ టైం ఉంది 6 అని. సో 129/6 చేస్తే 6 1s 6 2s is 12. 6 1s is 6 3 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 6 5s is 30. సో 21.5 స్పీడ్తో ట్రావెల్ చేస్తేనే అతను రిమైనింగ్ డిస్టెన్స్ని ఈ రిమైనింగ్ టైంలో కవర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 350 rupees is borrowed for 1.5 years at 20% per annum rate of interest. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సమ్ 350 rupees టైం ఇచ్చారు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. సింపుల్ కదా. ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సబ్స్టిట్యూట్ చేద్దాం. P అంటే 350, టైం వచ్చేసి 1.5 years. సో 15 divided by 10
into rate of interest 20%, 20 divided by 100. E0 cancel and E0 క్యాన్సిల్. 15 into 2 అంటే 30 కదా, 30లో మనము ఒక జీరోని కూడా క్యాన్సిల్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఇక్కడ 35 into 3. సో 35 into 3 is 105. ఆప్షన్ C is our answer. Next. The mode and median of a data set is 52.7 and 65 respectively. What is the mean of the data set? Use empirical formula and round off your answer to 1 decimal place. సో ఇక్కడ మోడ్ మీడియన్ ఇచ్చారు, మనల్ని మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ కదా. సో ఇక్కడ మోడ్ వచ్చేసి 52.7 అండ్ మీడియన్ ఇచ్చారు 65. మీన్ తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. -2x ఈ సైడ్ వెళ్తే ఏమైంది, +2x అవుతుంది. 3 5 15, 3 6 18 +1 అంటే 19. 195లో నుంచి 52.7ని మైనస్ చేయాలి. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 3.241. సో 142.3. 2x కదా, సో x వాల్యూ ఏమైంది 142.3 డివైడెడ్ బై 2. సో 2 1s 2 7s is 14, 2 1s is 2, 2 1s is 2, 1 ఉంటుంది, 0 యాడ్ చేస్తే ఇక్కడ 2 5s is 10. సో 71.5 అంటే అప్రాక్సిమేట్గా మనము 71.2 తీసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If 68 is the mean proportion between x and 272, what is the value of x? సో ఇక్కడ 68 అనేది x and 272కి మీన్ ప్రపోర్షన్ అయితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ ప్రపోర్షన్ అంటే b is equal to square root of AC అయింది కదా. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే b స్క్వేర్ అయింది. సో b ప్లేస్లో 68 ఉంది కాబట్టి 68 స్క్వేర్. 68ని మనము 17 into 4 అని రాయొచ్చా. మళ్ళీ 68 అంటే 17 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 272 into x. సో 4 1s 4 6 is 24, క్యారీ 3, 4 8 is 32. చూడండి ఇక్కడ 68 వచ్చిందా, ఈ 17 into 4 అంటే 68, రెండు క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 17 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. X, Y and Z invest sum in the ratio 6:59:41 respectively. If they earned total profit of 3,180 rupees at the end of year, then what is the difference between the share of Y and Z? So ikkada X, Y, Z ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే 3,180 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇందులో Y అండ్ Z షేర్ కి డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్. X, Y, Z ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా అయితే ఉంటుందో ప్రాఫిట్ రేషియో కూడా అలానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేద్దాం. 59 + 41 అంటే 100, 100 + 6 అంటే 106. సో ఈ 106 అనేది టోటల్ అనేది 3,180ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ ఆఫ్ Y అండ్ Z కదా. సో 59లో నుంచి 49ని మైనస్ చేస్తే ఎంత, 18. 18 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 106 into 3 చేసి 318 వస్తుందా. సో ఇంటూ 30 ఈజ్ 3180. 18 into 3 ఈజ్ 54. 10 యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. సో 540 రూపీస్ ఈజ్ డిఫరెన్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A and B can do a job in 25 days and 18 days respectively. A works alone for 4 days and leaves. The number of days required by B to complete the remaining job is. సో ఇక్కడ A ఒక జాబ్ని 25 డేస్లో, B 18 డేస్లో కంప్లీట్ చేస్తుంటే A 4 days మాత్రమే వర్క్ చేసి ఆ వర్క్ని వదిలేశారు. సో ఇప్పుడు రిమైనింగ్ జాబ్ని కంప్లీట్ చేయడానికి B ఎన్ని డేస్ టైం తీసుకుంటున్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడుగుతుంది రిమైనింగ్ జాబ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫస్ట్ A వచ్చేసి 25 డేస్లో కంప్లీట్ చేస్తారా, B ఏమో 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఈ 25 and 18కి LCM తీసుకుందాం. 5 into 5 is 25, 6 into 3 అంటే 18. చూడండి ఇక్కడ LCM ఏమైంది, 25 into 6 చేస్తే 150, 150 into 3 అంటే 450. సో LCM is 450. 25 into 18, 18 into 25 is 450. టోటల్ వర్క్ ఇక్కడ మనకి 450 అని వచ్చింది. ఏ ఎన్ని డేస్ వర్క్ చేశారు, ఓన్లీ 4 days కదా.
సో ఇప్పుడు ఏ 18 ఇంటూ 4, 18 ఇంటూ 4 అంటే 72. సో 450లో నుంచి మనము 72ని మైనస్ చేస్తే 378 వస్తుంది. ఇప్పుడు ఈ 378 రిమైనింగ్ వర్క్ని బి మాత్రమే కంప్లీట్ చేస్తారు. బి ఎఫిషియన్సీ వచ్చి 25 యూనిట్స్. సో 378 డివైడెడ్ బై 25, 25 ఇంటూ 1 ఈజ్ 25. క్యారీ ఇక్కడ మనకి 12 వస్తుంది. నెక్స్ట్ 25 ఇంటూ 5 ఈజ్ 125. సో ఇంకా రిమైండర్ 3 ఉంటుంది. 15 ఇంటూ 3 బై 25 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, the average of 10 observations is 40. It was realized later that an observation was misread as 33 in place of 50. Find the correct average. సో ఇక్కడ 10 observations average 40 అని ఇచ్చారు. ఓకేనా? ఇందులో misread as 33 అన్నారు. అంటే రాంగ్ అబ్జర్వేషన్ వాల్యూ 33 అయితే కరెక్ట్ అబ్జర్వేషన్ వాల్యూ 50. సో ఇప్పుడు మనం ఈ రాంగ్ని తీసేసి రైట్ని యాడ్ చేసినప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, రాంగ్ కరెక్ట్ మనం 50 యాడ్ చేయాలి. ఆల్రెడీ 33 వెళ్ళిపోయింది కదా, అంటే ఇంకా మనం ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 17ని న్యూగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ 17ని యాడ్ చేసేటప్పుడు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 10 అబ్జర్వేషన్స్కి ఈక్వల్గా పంచాలన్నమాట. సో 17/10ని మనం 1.7 అని రాయొచ్చా? అంటే ఈ యావరేజ్కి 40కి ఇంకా 1.7ని యాడ్ చేయాలి. దట్ ఈస్ 41.7 అనేది న్యూ యావరేజ్ అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Sachin's salary was first reduced by 16% and subsequently raised by 10%. What percentage was his final salary lower compared to his initial salary? సో ఇక్కడ సచిన్ సాలరీ ఫస్ట్ 16% రెడ్యూస్ చేసి మళ్ళీ 10% రైజ్ చేశారు. అయితే ఫైనల్ శాలరీ అనేది ఇనీషియల్ శాలరీ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఫస్ట్ రెడ్యూస్ చేశారు అంటే -16, నెక్స్ట్ రైజ్ చేశారు, సో ప్లస్ తీసుకోవాలి 10. మైనస్ ఇంటూ ప్లస్ అంటే -16 ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఈ జీరో క్యాన్సిల్. -16 ప్లస్ 10 అంటే -6. మైనస్ ఆఫ్ 16/10ని మనం 1.6 రాయొచ్చా? సో -6 - 1.6 అంటే -7.6 అనమాట. అంటే ఇక్కడ -7.6% అంటే మైనస్ అంటే ఏంటి? లెస్ అయింది. క్వశ్చన్లో కూడా మనకి హౌ మచ్ పర్సెంట్ లో అయింది అని చెప్పి అడిగారు కాబట్టి 7.6 మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు, సైన్తో సంబంధం లేకుండా. నెక్స్ట్, the difference between the compound interest compounded annually and the simple interest if 17,700 rupees is deposited at 4% rate of interest per annum for 2 years is. సో ఇక్కడ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి. సమ్ ఏమో 17,700 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. డైరెక్ట్ గా మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. సో ఇక్కడ పి వాల్యూ వచ్చేసి 17,700, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు, అంటే 4/4 ఇంటూ డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 4 1s 425 is 100. సో 4 7s is 28, క్యారీ 2. 4 7s 28 ప్లస్ 2 అంటే 30, క్యారీ 3. 4 1s 4 ప్లస్ 3 అంటే 7 డివైడెడ్ బై 25. 25 ఇంటూ 2 ఈజ్ 50, క్యారీ 20. 25 ఇంటూ 8 ఈజ్ 200, ఇంకా 8 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 25 ఇంటూ 3 ఈజ్ 75 కదా, 5 ఉంటుంది. సో అగైన్ 0 యాడ్ చేస్తే 25 2s is 50. So 28.32. Option B is our answer. Next, if Vishal covers 184 km in a boat in 48 hours against the stream and it takes 12 hours with the stream, then find the speed of the stream. So ఇక్కడ విశాల్ 184 kilometers ని 48 hours లో అప్ స్ట్రీమ్ అండ్ సేమ్ డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్ అయితే, అంటే విత్ స్ట్రీమ్ అయితే 12 hours లో కంప్లీట్ చేస్తుంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఫస్ట్ అగేన్స్ట్ ద స్ట్రీమ్ అంటే ఏమైంది? అప్ స్ట్రీమ్ కదా, అప్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ మనం, బికాస్ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో 184/48 చేస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. నెక్స్ట్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే సేమ్ డిస్టెన్స్ కాబట్టి ట్రావెల్ చేస్తుంది, బట్ టైం 12 hours లో కవర్ చేస్తున్నారు, డివైడెడ్ బై 12. డినామినేటర్ రెండింటికి మనం ఈక్వల్ చేద్దాము. ఈ టోటల్ని డివైడ్ బై 4 చేస్తే
4 into 12 is 48. సిమిలర్గా 4 4s 16, 4 6 is 24. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. దట్ ఈస్ 46/12. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x ప్లస్ వై, దట్ ఈస్ ఈక్వల్ టు 184/12. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోయి 2 times of x is equal to, ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. 46 + 184 అంటే 230 డివైడెడ్ బై 12. సో 2 1s 2 2 15s is 30. సో ఇక్కడ నుంచి మనకి x వాల్యూ 115/12 వచ్చింది. కానీ మనం అడుగుతుంది ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది ఎంత అని. స్టిల్ వాటర్ స్పీడ్ మనకి ఇక్కడ 115/12 వచ్చింది. స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై అనేది 184/12 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 184/12 ప్లస్ వై సైడ్ వస్తే మైనస్ అయిందిగా 115/12. 184లో నుంచి మనము 115ని మైనస్ చేస్తే 69 వస్తుంది. 69/12. 12 1s 12 5s is 69 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 into 7 అంటే 84. అగైన్ 6 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తే 12 5s is 60. సో 5.75 km/h is the stream speed. Okay, option D is our answer. Next, a vendor bought lemons at 7 for 1 rupee. How many lemons must he sell for 1 rupee to gain 40%? సో ఇక్కడ 1 రూపీకి 7 లెమన్స్ తీసుకొని వస్తే గెయిన్ 40 రూపీస్ రావాలి అని అంటే అతను 1 రూపీకి ఎన్ని లెమన్స్ అమ్మాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. గెయిన్ ఎంత రావాలి? కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు 40% గెయిన్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ 140 ఉండాలి. సో ఇప్పుడు ఎన్ని లెమన్స్ తీసుకొని వచ్చారు అతను? 7 లెమన్స్. ఎన్ని అమ్మాలో తెలియదు కాబట్టి x తీసుకుందాం. నౌ ఈ 0 క్యాన్సిల్. 7 1s 7 2s 14, 2 1s 2 5s is 10. సో x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 5 వచ్చింది. అంటే 7 లెమన్స్ తీసుకొని వచ్చి అమ్మేటప్పుడు 5 లెమన్స్ అమ్మితే 40% గెయిన్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ABCD is a trapezium in which BC is parallel to AD and AC is equal to CD. If ABC is 69 degree and BAC is 23 degree, then what is the measure of angle ACD? So first ఇక్కడ మనము ఒక ట్రెపీజియం ని డ్రా చేసుకుందాం. ఓకే, ట్రెపీజియంలో మనకి రెండు ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, అవునా? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? BC అనేది ADకి ప్యారలల్ అన్నారు. అంటే మనము ఈ లైన్ ఏదైతే తీసుకుంటున్నామో, సపోజ్ ఇక్కడ ఏ అని మార్క్ చేసుకుంటే ఇటు కంప్లీట్ లైన్ ఏడి అయి ఉండాలి, అవునా? అప్పుడే మనకి ఏడి అనేది బీసీకి ప్యారలల్ అయింది. సో ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఏబిసిడి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకోవటం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఈ రెండు ప్యారలల్ లైన్స్. నెక్స్ట్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిసి అన్నారు కదా. సో ఏసీ లైన్ని జాయిన్ చేద్దాము. నెక్స్ట్, ఏబిసి 69 అన్నారు. సో ఈ యాంగిల్ అనేది 69. నెక్స్ట్ BAC 23. సో ఈ యాంగిల్ 23 డిగ్రీ అయితే ACD అనేది ఎంత, ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, AC అనేది DCకి ఈక్వల్ అన్నారు, అవునా? సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుందా? నెక్స్ట్, ట్రెపీజియం ప్రాపర్టీ ఏంటి? యాంగిల్ ఏని యాంగిల్ బిని సమ్ చేస్తే 180 డిగ్రీ రావాలి. ఇక్కడ మనకి 69 ఉంది, 23 ఉంది. సో ఇప్పుడు 180లో నుంచి మనము 69 + 23 అంటే 92. సో 180లో నుంచి మనం 92ని మైనస్ చేస్తే 88 వస్తుంది. అంటే ఈ యాంగిల్ DAC అనేది 88 డిగ్రీ. సో ఈ యాంగిల్ 88 అయినప్పుడు ఈ యాంగిల్ కూడా మనకి ఈక్వల్ కదా, అంటే 88 అయింది. నౌ ADC అనేది ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మనకి 180కి ఈక్వల్గా ఉండాలి. రెండు యాంగిల్స్ 88 అని వచ్చింది. సో 88 + 88 అంటే 176. అంటే 180లో నుంచి మనము 176ని మైనస్ చేస్తే 4 డిగ్రీ వస్తుంది. సో యాంగిల్ C అనేది 4 డిగ్రీ. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the volume of the largest right circular cone that can be cut out from a cube with an edge of 8 centimeters. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఒక క్యూబ్ నుంచి కోన్ ని, లార్జెస్ట్ కోన్
సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక క్యూబ్ని డ్రా చేసుకుందాం, ఓకేనా. ఈ క్యూబ్ ఎడ్జ్ 8 సెంటీమీటర్స్ అన్నారు, అంటే లెంత్, బ్రెడ్త్ ఆర్ హైట్ ఏదైనా కానీ 8 సెంటీమీటర్స్ ఉంటుంది బికాస్ క్యూబ్ కాబట్టి. సో ఇప్పుడు లార్జెస్ట్ పాసిబుల్ సర్క్యులర్ కోన్ అంటే ఈ ఎడ్జ్ ఎంతైతే ఉంటుందో 8 సెంటీమీటర్స్. సో ఒక కోన్ని తీసుకోవాలని అంటే ఈ కోన్ డయామీటర్ కూడా మనకి ఈక్వల్గా 8 సెంటీమీటర్స్ ఉండాలి కదా, అప్పుడే మనకి లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కోన్ని డ్రా చేస్తే ఈ కోన్ డయామీటర్ 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ హైట్ చూడండి, ఈ హైట్ కూడా 8 సెంటీమీటర్స్ ఉంటుందా. సో డయామీటర్ 8 ఉంది, హైట్ 8 ఉంది. ఇప్పుడు ఈ కోన్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈస్ 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. డయామీటర్ 8 అయితే రేడియస్ ఏమైంది 4 అయింది కదా, 4 ఇంటూ 4 ఇంటూ హెచ్ వచ్చేసి 8. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, టోటల్ని మనము మల్టిప్లై చేయకపోయినా 2 ఇంటూ 4 అంటే 8, 8 4s 32, 32 ఇంటూ 8 అంటే 16. యూనిట్ డిజిట్ మనకి 6 రావాలి. సో ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ నుంచి వద్దాం. 1 ఇంటూ 7 అంటే 7, 7 ప్లస్ 2 చేస్తే ఎంత 9 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈస్ ఎలిమినేటెడ్. 1 ఇంటూ 8 అంటే 8, 8 ప్లస్ 2 అంటే 10, యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 3ని కూడా ఎలిమినేట్ చేసాం. 1 ఇంటూ 4 అంటే 4, 4 ప్లస్ 2 అంటే 6. సో ఇక్కడ 6 వస్తుంది. ఆప్షన్ 1 కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. 1 ఇంటూ 6 అంటే 6, 6 ప్లస్ 2 అంటే 8, ఇక్కడ 8 వస్తుంది. అంటే మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 2 అనేది మనం క్యాలిక్యులేట్ టోటల్ మల్టిప్లై చేయకపోయినా కానీ ఆన్సర్ని మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని ఇచ్చారు. ఫస్ట్ 1 మైనస్ 5 అంటే ఏమైంది -4, -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. 0 ఇంటూ 7 ఈస్ 0. ఈ కంప్లీట్ వాల్యూ మనకి 0 అయింది. డివైడెడ్ బై 91 చేసినా కానీ 0నే కదా. సో 127లో నుంచి 0 మైనస్ చేస్తే 127. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill the tank in 21 minutes, while another pipe can empty completely fill the tank in 24 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill 1/4 of the tank? సో ఇక్కడ ఒక పైప్ వచ్చేసి ట్యాంక్ని 21 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకో పైపు 24 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది. రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు 1/4 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ట్యాంక్ ఏ వచ్చేసి 21 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ట్యాంక్ బి 24 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే 21 అండ్ 24కి 7 ఇంటూ 3 ఈస్ 21 అండ్ 8 ఇంటూ 3 ఈస్ 24. సో 3 రెండిట్లో ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమైంది 3 ఇంటూ 7 ఇంటూ 8, దట్ ఈస్ 168. నౌ ఇక్కడ 8తో మల్టిప్లై చేద్దాం అండ్ ఇది 7తో మల్టిప్లై చేద్దాం. బి పైప్ అనేది ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ నెగటివ్ అయింది. టోటల్ వర్క్ 168, బట్ ఇక్కడ మనం అడుగుతుంది 1/4 ఆఫ్ ద ట్యాంక్ మాత్రమే కాబట్టి 168 డివైడెడ్ బై 4 అండ్ ఎఫిషియన్సీ ఏమైంది 8 మైనస్ 7 అంటే 1. సో డివైడెడ్ బై 1, 4 1s, 4 4s is 16, 4 2s is 8. 42 అవర్స్లో 1/4 ఆఫ్ ద ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ ఈ టోటల్ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూకి ఈక్వల్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఉందా, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ మనకి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. టోటల్ యాడ్ చేయాలి. 1 + 1 + 4 అంటే 6. సో ఇట్లానే పాయింట్ తర్వాత ఎక్కడైతే మనకి 6 వస్తుందో అదే మన ఆన్సర్ అయింది. నా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 చూడండి, ఇక్కడ 4 + 3 చేస్తేనే 7 వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ చేయకుండా మనకు కావాల్సిన ఓన్లీ 6 మాత్రమే. సో 1 2 3 4 5 6, ఇక్కడికే 6 వచ్చింది అంటే ఇక్కడ కూడా ఇంకా 2 ఉన్నాయి కదా. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేటెడ్. 1 2 3 3 4 5 6, సో ఇక్కడ 6 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ అంటే ఏంటి, సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ యాడ్ చేద్దాం. 28 + 31 అంటే 59 + 40 99, 63 162 + 57 219, 37 అంటే 256 + 34 అంటే
290, 290 ప్లస్ 70 అంటే 360, 360 ప్లస్ 99 అంటే 459. సో సమ్ వచ్చేసి 459 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 9 9 ones 9 5s is 45 9 ones is 9 so mean is 51 option D is our answer. Next, when x is added to each, then the numbers so obtained in this order are in proportion. Then if 2x is to y proportional to y is to 4x minus 8, what is the value of y? Y value ni find out చేయమంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, x ని యాడ్ చేస్తే మనం ఈచ్ నెంబర్కి అప్పుడు ఆ నంబర్స్ అనేవి ప్రపోర్షనల్లో ఉంటాయి అని అన్నారు. ప్రపోర్షనల్లో ఉంటాయి అంటే అర్థమైంది, ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్ అనేది మిడిల్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. సో ఫస్ట్ 26 ప్లస్ ఎక్స్ని యాడ్ చేద్దాం ఇంటూ 19 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 22 ప్లస్ ఎక్స్ ఇంటూ 21 ప్లస్ ఎక్స్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 26 ఇంటూ 19ని మనము 26 ఇంటూ 20 మైనస్ 1 రాయొచ్చా? 26 ఇంటూ 2 అంటే 26 2 is 52, 0 ఉంది కాబట్టి 520. 520లో నుంచి మనం 26 మైనస్ చేస్తే ఎంత? 520లో ఈ 26లో 20 మైనస్ చేసేస్తే ఇంకా 6 ఉంటుంది అంటే 494 వస్తుంది. సో 494 ప్లస్ 26x ప్లస్ 19x, x ఇంటూ x అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 22 ఇంటూ 21ని మనము ఈ 22ని 11 ఇంటూ 2 రాయొచ్చా? 21 ఇంటూ 2 అంటే 42, ఇంటూ 11 చేయాలంటే సేమ్ నంబర్ని 1 డిజిట్ వదిలేసి యాడ్ చేయాలి, దట్ ఈస్ 462. సో 462 ప్లస్ 22x ప్లస్ 21x, x ఇంటూ x అంటే x స్క్వేర్, ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 26x ప్లస్ 19x అంటే టోటల్ మనకి 45x వస్తుంది. 45x ఇక్కడ 22 ప్లస్ 21 అంటే 43, ఈ సైడ్ వస్తే మైనస్ అయ్యింది కదా 43x, దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 462 ఉంది, హ్యాజ్ ఇట్ ఈస్ 462 మైనస్ ఆఫ్ ఈ 494 ఈ సైడ్ వస్తే మైనస్ 494 అవుతుంది. 45 మైనస్ 43 అంటే 2x ఈక్వల్ టు 462లో నుంచి 494ని మైనస్ చేస్తే ఎంత? 32 మైనస్ 32. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి మైనస్ 16 వచ్చింది. మనకు కావాల్సింది y వాల్యూ కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ 16 ఈస్ మైనస్ ఆఫ్ 32 ఈజ్ టు y ప్రపోర్షన్ టు y ఈజ్ టు 4 ఇంటూ ఎక్స్, 4 ఇంటూ 16 అంటే 16 4 ఈజ్ 64 మైనస్ 64 మైనస్ 8, రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 72. సో ఇప్పుడు సేమ్ మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 72 ఇంటూ 32. 72ని మనం 8 ఇంటూ 9 అని రాయొచ్చా? నెక్స్ట్ ఇక్కడ అగైన్ మైనస్ ఆఫ్ 4 ఇంటూ 8 32 కదా, సో మైనస్ 4 ఇంటూ 8 అని చెప్పి రాద్దాం. ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ వాల్యూ ఎంత అయితే y వాల్యూ ఏమవుతుంది? 1 టైమ్ 8, ఇక్కడ y స్క్వేర్ 4 అంటే y వాల్యూ 2, నెక్స్ట్ 9 ఉంది 3, 8 2 16, 16 3 is 48. సో y వాల్యూ మనకి ఇక్కడ 48 అని వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x minus 1 by x is 4, then the value of x cube minus 1 by x cube. సో ఇక్కడ చూడండి x minus 1 by x 4 అయితే x cube minus 1 by x cube ఏమైంది? 4 cube plus 3 into 4. సో 4 cube is 4 4 16, 16 4 is 64, 3 4 is 12, రెండింటిని యాడ్ చేస్తే 76. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 76. నెక్స్ట్, Manoj has 200 liters of oil A and 274 liters of oil B. He fills a number of identical containers with the two types of oil in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum volume of each container that Manoj uses so that all the oil that Manoj has of both the types can be poured into these containers? సో ఇక్కడ మనోజ్ దగ్గర 2 types of oil ఉన్నాయి అండ్ కొన్ని కంటైనర్స్ ఉన్నాయి. ఈచ్ కంటైనర్లో ఓన్లీ 1 type of ఆయిల్ని మాత్రమే అతను ఫిల్ చేయగలుగుతాడు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఈ కంటైనర్ కెపాసిటీ అనేది ఎంత ఉండాలి, వాల్యూమ్ అనేది ఎంత ఉండాలి,
ఆయిల్ అనేది ఏం మిగలకుండా కంప్లీట్గా ఫిల్ చేయడానికి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ కంటైనర్స్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 200 అండ్ 274ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ బి చూడండి 10 ఉంది కదా, సో 210 మల్టిపులే కానీ 274 కాదు. ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 8. సో ఇప్పుడు ఈ 274ని మనం 8తో డివైడ్ చేస్తే 8 3s ఈజ్ 24, క్యారీ 4, 44 అనేది 8తో డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ 3 అంటే ఇక్కడ 200 అనేది 2 + 0 + 0 అంటే 2 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ ఏ. సో 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. అంటే మ్యాక్సిమం వాల్యూమ్ అనేది ఈచ్ కంటైనర్ది 2 ఉంటే అప్పుడు ఏ ఆయిల్ అంటే కొంచెం కూడా 1 లీటర్ ఆఫ్ ఆయిల్ కూడా మిగలకుండా కంప్లీట్గా అతను ఈ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ని సపరేట్గా ఫిల్ చేయగలుగుతాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ రూట్స్ ఆఫ్. సో ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రెండు మన ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎలా ఉంది, ప్లస్ అండ్ ప్లస్. సో ఇక్కడ ప్లస్ అండ్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే రూట్స్ రెండు మనకి మైనస్ వస్తాయి. ఆల్ఫా రూట్ మైనస్ అయితే బీటా రూట్ కూడా మైనస్. సో ఫస్ట్ 4 × 2 అంటే 8. 8 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి, యాడ్ చేస్తే 6 రావాలి. అంటే 4 + 2 ఈజ్ 8, 4 × 2 ఈజ్ 8, 4 + 2 ఈజ్ 6. సో ఫస్ట్ ఆల్ఫా రూట్ ఈజ్ 4, బీటా రూట్ ఈజ్ 2. ఇక్కడ 4m² ఉంది, ఈ 4ని మనము డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే ఆల్ఫా వాల్యూ ఈజ్ -1, beta value is -1/2. So -1 -1/2. Option C is our answer. Next. Akshay spends 40% of his income. If he saves 24,000, then his income is. So ఇక్కడ అక్షయ్ 40% of income ని స్పెండ్ చేసేస్తుంటే రిమైనింగ్ అతను సేవ్ చేస్తుంది 24,000. మనని అడుగుతుంది టోటల్ ఇన్కమ్ అనేది ఎంత అని. సో సేవ్ చేస్తుంది ఎంత, 60% కదా. 60% అనేది 24,000కి ఈక్వల్ అయితే 100% అనేది ఎంత, పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం. 6 1s 6 4s is 24. సో 4 తర్వాత టోటల్గా ఇక్కడ మనకి 4 zeros ఉన్నాయి. అంటే అతను ఇన్కమ్ అనేది 40,000. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If the selling price of a bed is 2 times of initial, then the profit is 11 times of initial. Find the initial profit percentage. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక బెడ్ది 2 times చేస్తే ప్రాఫిట్ అనేది ఇనీషియల్ కన్నా 11 times వస్తుంది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఇనీషియల్ ప్రాఫిట్ అనేది ఎంత అని. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కదా ప్రీవియస్ సెట్స్లో. కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనం ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 100 అయితే సెకండ్ సెల్లింగ్ ప్రైస్ డబల్ చేస్తే ఏమవుతుంది, 200 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కమ్మినప్పుడు ప్రాఫిట్ P1 వస్తుంటే సెకండ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మితే P2 వస్తుంది. ఈ P2 ప్రాఫిట్ అనేది P1 ప్రాఫిట్కి 11 times ఉంటుంది. సింపుల్, ఇంతే. ప్రాఫిట్ ఫార్ములా అయింది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఇక్కడ ప్రాఫిట్ 2 తీసుకునేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 2ని యూస్ చేయాలి, ప్రాఫిట్ 1 తీసుకునేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1ని యూస్ చేయాలి. కాస్ట్ ప్రైస్ రెండిట్లో సేమే. నో, ప్రాఫిట్ 2 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 200 మైనస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 11 ఇంటూ ప్రాఫిట్ 1 అంటే 100 మైనస్ ఆఫ్ x. So 200 minus of x is equal to 1100 minus 11x. Minus 11x ఈ సైడ్ వెళ్తే ప్లస్ 11x అయింది కదా. సో 11లో నుంచి మనం 1 మైనస్ చేస్తే ఎంత, 11x minus 1x అంటే 10x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1100లో నుంచి 200 మైనస్ చేస్తే 900. ఈ జీరో క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి 90 వచ్చింది. ఎక్స్ 90 అంటే ఏంటి, ఎక్స్ అనేది కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ 90 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది ఇనీషియల్ ప్రాఫిట్ అనేది ఎంత అని. సో కాస్ట్ ప్రైస్ 90 ఉన్నప్పుడు ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ 100 ఉంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ, 10 రూపీస్ వస్తుంది అపాన్ 90 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 1/9 ఇంటూ 100ని మనం ఎలా రాయొచ్చు, 11 1/9 అని రాస్తాం. సో 11 1/9% ఈజ్ ప్రాఫిట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The market price of a bookshelf is 3,100 rupees, which is 25% above the cost price. If it is sold at a discount of 12% on the market price, find the profit percentage. So ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఒక షెల్ఫ్ది 25% అబవ్ మార్క్ చేసి ఉంచారు, డిస్కౌంట్ 12% ఇస్తుంటే ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది కూడా మనం డైరెక్ట్గా ఈక్వివలెంట్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్
25% అబవ్ ఉన్నారు కదా, అంటే ఎక్కువ మార్క్ చేశారు. సో +25 ఇది. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే తగ్గిస్తున్నారు కాబట్టి -12. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -25 ఇంటూ 12 డివైడెడ్ బై 100. 25 వన్స్ 25 ఫోర్స్, 4 వన్స్ 4 త్రీస్. సో 25లో నుంచి 12 మైనస్ చేస్తే ఎంత? 13. 13 minus 3 is 10. So 10% is profit. Option D is our answer. Next. Average of first 10 prime numbers is. So very important question. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ 2 అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్పి మర్చిపోతుంటారు. సో అందుకని ఈ కాన్సెప్ట్ని చెక్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ అనేది కంటిన్యూస్గా మనం ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ రిపీట్ అవుతూనే వస్తుంది. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈస్ 2, నెక్స్ట్ 3, 5, 7, నెక్స్ట్ 11, 13, 17, 19. టోటల్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 10 అడిగారు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23, నెక్స్ట్ 29. టోటల్ని యాడ్ చేద్దాం. ఈ యాడ్ చేయడం కూడా చూడండి. ఇప్పుడు 7 + 3 యాడ్ చేస్తే 10 వస్తుందా? సిమిలర్గా 11 + 19 యాడ్ చేస్తే 30, 13 + 17 యాడ్ చేస్తే 30, 23 + 29, 23 + 29 అంటే 30 రావట్లేదు కదా. సో డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 252. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ 5 + 2 అంటే 7. ఇప్పుడు యాడ్ చేద్దాం. 30 + 30 60, 60 + 10 అంటే 70, 70 + 52 అంటే 122, 122 + 7 అంటే 129. డివైడెడ్ బై ఎన్ని నంబర్స్? 10. సో సమ్ డివైడెడ్ బై number of observations is average. That is 12.9 is average. Option B is our answer. Next. If 24 is subtracted from 3 times an unknown number, the difference is 256. Find the unknown number. సో ఇప్పుడు ఒక అన్నోన్ నంబర్ x అని తీసుకుంటే ఈ 3 టైమ్స్ ఆఫ్ xలో నుంచి 24ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే 258 వస్తుంది. అయితే x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 258 ప్లస్ 24 కదా. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 282. x is equal to 282 divided by 3. 3 9s is 27, 3 4s is 12. So unknown number x అనేది 94. Option B is our answer. Next. So that's it for today class. We'll meet in next class. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. Thank you.